విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జగదాంబ జంక్షన్లోని సిటీ సెంటర్ కాంప్లెక్స్లోని 2 వాచ్ షోరూంలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సెంట్రల్ షాపింగ్ కాంప్లెక్స్ వెనుక ఉన్న గోడౌన్లోని ఉన్న బల్బు పేలిపోవడంతో భారీగా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగతో పాటు పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఏం జరిగిందో గమనించే అవకాశం లేకుండా పోయింది. ఈలోపే 2 షోరూంలలోకి మంటలు ఎగిసిపడ్డాయి. 2 వాచ్ షోరూంలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. అందులో ఉన్న సామాగ్రి మొత్తం కాలిపోయింది. సుమారు 2 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటల్ని అదుపులోకి తెచ్చాయి. జగదాంబ జంక్షన్లో జరిగిన ప్రమాదంలో పూర్తిగా 2 వాచ్ షోరూంలు తగలపడిపోయాయి. వాటితో పాటు అదే కాంప్లెక్స్ లో ఐసీఐసీఐకి చెందిన ఏటీఎం, పలు బట్టల దుకాణాలు కూడా ఉన్నాయి. మంటలు మిగిలిన వాటికి కూడా వ్యాపిస్తాయేమోనని ప్రజలు భయపడ్డారు. కానీ తెలిపారు. కనీసం బ్యాగులు, మొబైల్స్ బయటకు తెచ్చుకునే అవకాశం కూడా తమకు చిక్కలేదని, కట్టుబట్టలతో బయటకు రాగలిగామని వారు చెప్పారు. లోన క్యారీ బ్యాగ్స్ తీయడానికని లోన్కి వెళ్ళేసరికి చిన్న లైట్ లాగా వెలిగి ఫైర్ వస్తుంది సార్. మొత్తం అంతా లోన్కి వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు. కస్టమర్స్ కూడా ఉన్నారు. మొత్తం స్టాక్ అంతా అందులోనే ఉంది. ఫాస్ట్ ట్రాక్లో అలాగే ఫైర్ పొగ వస్తూ ఫాస్ట్ ట్రాక్లో కూడా వస్తుంది సార్. ఫాస్ట్ ట్రాక్లో బ్యాగ్లు, బెల్ట్లు, వాలెట్లు అన్నీ ఇంచుమించు 1-2 కోట్లు స్టాక్ ఉంటుంది. 6:30 అయింది కరెక్ట్గా. అప్పుడు జస్ట్ మేము క్యారీ బ్యాగ్స్ తీయడానికని స్టాక్ రూమ్కి వెళ్తాము. వెళ్ళేసరికి చిన్న పొగలా వచ్చింది. పొగలా వచ్చి మేము మా మేనేజర్ గారికి చెప్పామండి, రాజు గారికి చెప్తే ఆయన వెంటనే వెళ్ళి మెయిన్ ఆఫ్ చేశారు. అప్పటి నుంచి మేము అందరం బయటకు వచ్చేసాము. మొత్తం స్ప్రెడ్ అయిపోయిందండి. మొత్తం అది 12 మంది స్టాఫ్ అండి, 9 మంది ఉన్నాము.